రాష్ట్రంలో స్కీమ్లు లేవని స్కామ్లు మాత్రమే ఉన్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అమరావతి నుంచి హంద్రినివా వరకు అవినీతే ఉందన్నారు. కాంట్రాక్ట్ విధానంలో తెచ్చిన మార్పులతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు ఆయన. గతంలో ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్లు ఎక్కడున్నారో తెలియడం లేదని సెటైర్లు వేశారు కాకాని. ఎందుకంటే రాష్ట్రంలో వెతికినా సరే అభివృద్ధి కనిపించడం లేదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం లేదు, స్కీములు ఏమీ లేకపోయినా స్కాములు మాత్రం విపరీతంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ స్కాములు అనేటువంటివి అమరావతితో మొదలై హంద్రినివా దాకా కూడా పారుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది చేయాలన్నా ఏ కార్యక్రమమైనా అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టాడు. వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి, ప్రజాధనం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో